గుంటూరు అశోక్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. నవీన లేడీస్ హాస్టల్లో ఇంజనీరింగ్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నోటికి ప్లాస్టర్ వేసుకుని ముక్కుకి క్లిప్పు పెట్టుకుని ఏలూరు చెందిన శ్రావణి సూసైడ్కు పాల్పడింది. అంతకుముందే తన తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడిన యువతి సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందంటూ వాపోయింది. ఆ వెంటనే పేరెంట్స్ నంబర్లను బ్లాక్ చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గుంటూరులో విద్యార్థిని సూసైడ్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు. సంతోష్, ఏదైతే గుంటూరులో అశోక్ నగర్లో లేడీస్ హాస్టల్లో ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి శ్రావ్య ఆత్మహత్య కలకలం సృష్టించింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి శ్రావ్య ఇక్కడ అశోక్ నగర్లో ఉన్నటువంటి నవీన లేడీస్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. అయితే నిన్న రాత్రి సమయంలో తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. శ్రావ్య ఏలూరుకు చెందినటువంటి మహిళ. అయితే తల్లిదండ్రులకి సాయంత్రం పూట కూడా ఫోన్ చేసింది. ఫోన్ చేసి మాట్లాడిన సమయంలోనే తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందంటూ కూడా ఫోన్లో మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వెంటనే తల్లిదండ్రుల ఫోన్ నెంబర్లు కూడా బ్లాక్ చేసింది. అయితే తెల్లవారుజామున తోటి విద్యార్థులు శ్రావ్య చనిపోయి ఉండటాన్ని గమనించారు. అయితే శ్రావ్య ఆత్మహత్యకు సంబంధించి చూసుకున్నట్లయితే కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఆ శ్రావ్య నోటికి ప్లాస్టర్ వేసుకుంది, అలాగనే ముక్కు కూడా క్లిప్ పెట్టుకుంది. అయితే ఇది ఆత్మహత్య కాదా అన్న ఒక అనుమానం కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పటికే ఆ తల్లిదండ్రులు, శ్రావ్య తల్లిదండ్రులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పోలీసులు, పట్టాపురం పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు చెప్పడానికైతే మాత్రం తల్లిదండ్రులు అలాగనే కుటుంబ సభ్యులు కూడా నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఏం జరిగింది, ఏ విధంగా ఆత్మహత్య చేసుకుంది, ఆత్మహత్యకు గల కారణాలు ఏంటనే దాని మీద అయితే మాత్రం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే రూమ్లో ఉన్నటువంటి తోటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడటం జరిగింది. అలాగనే రాత్రి జరిగినటువంటి ఘటనకు సంబంధించి తల్లిదండ్రులతో కూడా పోలీసులు మాట్లాడారు. అలాగనే కాలేజీలో కావచ్చు, లేకపోతే హాస్టల్లో కావచ్చు, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగనే శ్రావ్య రూమ్మేట్స్ అయినటువంటి వాళ్లతో కూడా ఇప్పటికే పోలీసులు మాట్లాడటం జరిగింది. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది, ఏ సమయంలో గుర్తించారు, దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో సమాచారాన్ని కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది, తల్లిదండ్రులతో మాట్లాడిన తర్వాత తనకు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అంటూ తల్లిదండ్రులతో మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత బ్లాక్ చేసింది. అయితే ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నటువంటి శ్రావ్య మృతదేహాన్ని చూసినట్లయితే పోలీసులకు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే నోటికి ప్లాస్టర్ వేసుకుంది, ఎలాగ ఆత్మహత్య చేసుకుంది అనేది అయితే కొంత మిస్టరీగా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే ముక్కు క్లిప్ పెట్టుకున్నప్పటికి కూడా ఊపిరాడకుండా ఉండే పరిస్థితి అయితే మాత్రం కనిపించడం లేదు. అలాగే నోటికి ప్లాస్టర్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఎలాగా ఆత్మహత్యకు పాల్పడింది అన్న ఒక అనుమానం అయితే మాత్రం పోలీసుల్లో కూడా వ్యక్తం అవుతుంది. ఈ నేపథ్యంలోనే హాస్టల్ నిర్వాహకులతో మాట్లాడటం జరిగింది. అలాగనే అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులతో కూడా మాట్లాడటం జరిగింది. అయితే మరికొద్దిసేపట్లో శ్రావ్య ఆత్మహత్యకు సంబంధించి అయితే మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రామారావు.